అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టాలీవుడ్ యువ నటుడు నవీన్ చంద్రలను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర, డిపిఎస్ స్కూల్, పల్లవి గ్రూప్ సిఇఓ మల్కా యశస్వి, పల్లవి గ్రూప్స్ డైరెక్టర్లు నిహారికారెడ్డి, మల్కా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగ దినోత్సవాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించి చిన్నారులను కాసేపు ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Helps you to rid all the stress. Slowly you have to not just an act but a heartfelt invocation of wisdom, clarity and enlightenment. It serves as a movement and inner peace. The gentle flicker of the flame So, ఈ అకేషన్ ని నన్ను ఇక్కడ పిలిచిన నిహారికారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే యోగా డే యూజువల్లీ మా జిమ్లో మార్నింగ్ నేను చేసి వచ్చాను యోగా ఇవాళ. అంటే ప్రతిరోజు నా లైఫ్లో యోగా అనేది అది పెట్టేసుకున్నమాట జీవితాంతం. ప్రతిరోజు పొద్దున్న 20 నిమిషాలు నా షూటింగ్స్ ఉన్నా, నా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా, ట్రైన్ మిస్ అయినా, బస్ మిస్ అయినా యోగా మాత్రం మిస్ అవ్వను. ఎందుకంటే లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ పేరెంట్గా మీకు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందనుకోండి, పిల్లల బ్యాలెన్స్ కూడా మీరు కరెక్ట్ చేస్తారు. అండ్ మన టీవీలలో, యూట్యూబ్లో చూస్తుంటాం, కాళ్ళు చేతులు పైకి ఎత్తేసి యోగా కష్టమైన అష్టకష్ట యోగాలన్నీ చేస్తుంటారు. అంత చేయాల్సిన కూడా అవసరం లేదండి. జస్ట్ బేసిక్ 4-5 పోస్చర్స్ నేర్చుకుంటే చాలు. మన లైఫ్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా మన కారం టేస్ట్కి బాగా అలవాటు పడిన వాళ్ళు. ప్లీజ్ సాటిస్ఫై ద పేరెంట్స్, సాటిస్ఫై స్టూడెంట్స్ అండ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. అండ్ బై డూయింగ్ యోగా లైఫ్లో ఖచ్చితంగా ఒక చాలా మంచి బ్యాలెన్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రతిరోజు మీ రొటీన్లో యోగా యాడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా డే సందర్భంగా పల్లవి స్కూల్స్కి రావడం జరిగింది. అండ్ నిజంగా స్కూల్ చూడడానికి ప్రిమైస్ చాలా బాగుంది, స్పేస్ బాగుంది అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగుంది. ఎస్పెషలీ ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజు పేరెంట్స్ని పిలిచి పిల్లలతో యోగా చేయించడం ప్లస్ ఈ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మా చిన్నప్పుడులో ఒక యోగా గురించి తెలుసు కానీ ఎవరు ఇలా దగ్గర నుండి చేయించలేదు. బట్ స్కూల్లో చూస్తుంటే 1 డేలో వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేసి నేను చూసి షాక్ అయ్యాను. అండ్ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ అంటారు. నిజంగా వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. మనం నేర్పించే విధానం ఉంటుంది. సో మనం మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. సో యోగా అనేది చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి, పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇది. సో డైలీ రొటీన్గా ఇది ప్రాక్టీస్ పేరెంట్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూస్తే మా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది యోగా చేయకుండా చాలా ఇప్పుడు ట్రెండ్ అయింది యోగా. యాక్చువల్లీ ఎన్నో వేల కొద్ది డబ్బులు, లక్షల డబ్బులు కట్టి యోగా నేర్చుకుంటున్నారు. బట్ మన ఇండియన్ కల్చర్లో యోగా ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో మా అమ్మమ్మకి అడిగినా, మా గ్రాండ్ ఫాదర్కి అడిగినా, మా పేరెంట్స్ అడిగినా వాళ్ళందరికీ ఏదో ఒక 2-3 ఆసనాలైనా తెలుసు. సో మనం ఈ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. సో ఐ థ్యాంక్ నిహారికారెడ్డి గారు అండ్ సార్కి టు ఇన్వైట్ మీ హియర్. ఇక్కడ ఉండడం చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది. అండ్ నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks to the media people for coming today.
ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఈవెంట్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఇలానే మేము జరుపుతుంటాం జనరల్గా. యోగా అనేది యాక్చువల్లీ సంస్కృత్ వర్డ్ విచ్ మీన్స్ యోగిక్ అంటే జాయిన్ అండ్ యూనియన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అండ్ బాడీ, సోల్ ఇవన్నీ కలిపి చేయడం అన్నమాట. సో పిల్లలకి ఇది కంపల్సరీ యాక్టివిటీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలనేది మా ప్లాన్ ఇయర్ నుంచి. సో యోగా ఒక సబ్జెక్ట్ లాగా తీస్తే అప్పుడు వాళ్ళకి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు మ్యాచ్ అవుతాయి. వాళ్ళకి ప్రెషర్ ఉండదు. అదర్వైజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో వాళ్ళకి ఎప్పుడు బోరింగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఈ ఎక్సర్సైజ్ నవీన్ గారు చెప్పినట్టు యోగా ఈజ్ ఆల్రెడీ దేర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, బట్ వీఆర్ నాట్